కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన రాహుల్ గాంధీని ప్రశ్నించేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమే అన్నారు. చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టి నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేసి వారి గొంతులు నొక్కలేదా అన్నారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగ